పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పిన్నెల్లి సోదరులతో ఆమె ములాఖతయ్యారు. గత 20 ఏళ్లుగా వైసీపీ మాజీ మంత్రులు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారని, పిన్నెల్లి బెయిల్ పిటిషన్ వేస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని విడుదల రజని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా పోరాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకొని ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని విడుదల రజని డిమాండ్ చేశారు. చేయలేదు. ఇది అక్రమ కేసు. కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో క్లీన్ చీట్ గా బయటకు వస్తారనే నమ్మకం మాకుంది. మనం చూస్తా ఉన్నాం ఈ రీసెంట్ టైమ్స్ లో వరుసగా ఏ విధంగా మాజీ మంత్రుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడి చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి మీద సుమారు 8 గంటల పాటు ఇళ్ల మీద దాడి, ఇంటిని ధ్వంసం చేయడం, ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము, కార్లు తగలబెట్టడము, ఏ విధంగా తన్ని అరెస్టు చేసి స్వయంగా ఎమ్మెల్యేనే సీన్ లోకి వచ్చి ఎమ్మెల్యే భర్త సీన్ లోకి వచ్చి దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రమంతా కూడా చూశారు. ఏ విధంగా దాడులు చేస్తున్నారు, అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు. అలాగే జోగి రమేష్ గారు ఆయనని వరుసపెట్టి ఇబ్బందులు పెడుతూ వచ్చారు. పెట్రోల్ బాంబుల సంస్కృతి ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో, మొదటిసారి చూస్తా ఉన్నాము. జోగి రమేష్ గారి ఇంటి మీద నిప్పేసి పెట్రోల్ బాంబులేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్స్ ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది. అలాగే నా మీద వెంకటేశ్వర స్వామి గుడికెళ్లి పూజలు నిర్వహించి బయటకు వస్తే నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, తిరిగి మళ్ళా గుడికి వచ్చినందుకు మా కార్యకర్తల మీద కేసు కట్టారు. మేము గుడికి వెళ్ళడం చేసిన తప్ప అని అడుగుతా ఉన్నాను. గుడికి వెళ్ళకూడదా? గుడికి వెళ్తే తప్ప మేము ఇచ్చినటువంటి కేసుని ఇప్పుడు కూడా కేసు కట్టలేదు, పట్టించు